ఈవీని ఘాట్ రోడ్లో తీసుకెళ్తే నిజంగా ఎంత ఎక్స్ట్రా బ్యాటరీ ఖర్చు అవుతుంది. 6 మెంబర్స్ కార్ లో ఉండగా, ఫుల్ లగేజ్ ఉండగా, ఏసీ ఆన్ అయి ఉంది. మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు డ్రైవ్ చేసేటప్పుడు సో ఏం జరిగింది ఏంటి అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన హైదరాబాద్ టు శ్రీశైలం జర్నీ అన్నది స్టార్ట్ చేద్దాం. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్ గా ట్రిప్ ఏంటంటే ఆల్మోస్ట్ 600 to 630 కిలోమీటర్స్ ట్రిప్ అన్నమాట. హైదరాబాద్ టు శ్రీశైలం, శ్రీశైలం నుంచి మచిలీపట్నం మీదుగా భీమవరం వెళ్ళాలి అన్నది యాక్చువల్ ట్రిప్ అన్నమాట. సో ఇట్స్ కమింగ్ అరౌండ్ 620 to 630 కిలోమీటర్స్. అంత హాట్ గా ఏం లేదు డే. మనం ఏసీ 23 to 24 డిగ్రీ సెల్సియస్ లో పెట్టాము. ఇందాక చెప్పినట్టు 6 మెంబర్స్ ఆల్రెడీ కార్ లో ఉన్నారు. లగేజ్ కూడా ఫుల్ గా ఉంది అనమాట. అంత స్పీడ్ గా హెవీ ఫుడ్ గా ఏం నడపట్లేదు, నార్మల్ గానే నడిపాను అనమాట. వెహికల్ XEV9S 79 kWh బ్యాటరీ అనమాట. ప్యాక్ 3. ఇప్పుడు మనం జర్నీని 3 పార్ట్స్ కింద బ్రేక్ చేద్దాము. ఒకటి 147 కిలోమీటర్స్ హైవే ఉందన్నమాట. మనకి ఏమీ అప్స్ అండ్ డౌన్స్ ఏమి ఉండకుండా ఆల్మోస్ట్ నీట్ గా ఫ్లాట్ గా ఉండే రోడ్ 147 కిలోమీటర్స్. అమంగల్ మీదుగా మనకి జనరల్ గా మనం ఎప్పుడు వెళ్లే ఘాట్ రోడ్ నల్లమల్ల ఫారెస్ట్ లోంచి. నెక్స్ట్ ఏంటి అంటే అప్ హిల్ ఒక 30 కిలోమీటర్స్ మనం అప్ హిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ డౌన్ హిల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అప్ హిల్ చేసి శ్రీశైలం వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 147 కిలోమీటర్స్ లో దేర్ ఆర్ నో సర్ప్రైజెస్. నేను ఆల్మోస్ట్ 72 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఎఫిషియన్సీ అవన్నీ కూడా చాలా నీట్ గా మనకి యావరేజ్ ఏదైతే ఉందో అట్లనే వచ్చింది. సో దాని గురించి మీకు పెద్ద అంత డీటెయిల్ గా ఏమీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అప్ హిల్ దగ్గరకు వచ్చేసరికి 30 కిలోమీటర్స్ మనం అప్ హిల్ వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పాను కదా. ఆ 30 కిలోమీటర్స్ మనం అప్ హిల్ వెళ్తున్నప్పుడు ఎవ్రీ 2.5 కిలోమీటర్ కి ఒక పర్సెంటేజ్ అన్నది డ్రాప్ అయింది అనమాట. నా ఎజెండా ఏంటంటే 45 to 48% ఆఫ్ బ్యాటరీ ఉండగా మనం శ్రీశైలం రీచ్ అవ్వాలి అన్నది స్టార్టింగ్ లో 95% ఛార్జింగ్ తో స్టార్ట్ అయినప్పుడు అనుకున్న ప్లాన్ అనమాట. బట్ అప్ హిల్ ఎక్కే టైంకే మనకి 50% వచ్చేసింది. సో 50% వచ్చేసింది, మన ప్లాన్ ప్రకారం జరగట్లేదు అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిన తర్వాత ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. 30 కిలోమీటర్స్కి 1% కూడా ఎక్కడ తగ్గలేదు. అప్పుడప్పుడు 1% పెరిగింది. 51 నుంచి 52కి వచ్చింది, మళ్ళీ 51కి వచ్చింది, 52కి వచ్చింది, 51కి వచ్చింది. రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల మనం ఆ పీక్ నుంచి మనం కిందకు వస్తున్న కొద్దీ కూడా పర్సంటేజ్ కంప్లీట్ తగ్గడం పక్కన పెట్టండి, పెరుగుతూ వచ్చిందనమాట. 32 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక కూడా 1% తగ్గిందనమాట. సో విచ్ ఇస్ గ్రేట్, రైట్? సో అక్కడ మనం పైకి ఎక్కుతున్నప్పుడు 2.5 కిలోమీటర్స్కి 1% పడిపోయింది. ఇక్కడేమో 30 కిలోమీటర్స్ వరకు 1% కూడా పడలేదు. సో రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి. సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఏదైతే పైకి వెళ్తామో, పైకి వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఎనర్జీ అన్నది ఎక్స్ట్రా యూస్ చేసి పైకి వచ్చామో దాన్ని మనం కిందకు వచ్చేటప్పుడు యూస్ చేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా మనకి ఎప్పుడు వచ్చే ఎఫిషియన్సీ వస్తుంది అనమాట. సో ఈ ట్రిప్ వల్ల మనం కిందకు వచ్చేసరికి 51% ఉంది. మనం మళ్ళీ ఒక 16 కిలోమీటర్స్ అప్ వెళ్ళి శ్రీశైలం వెళ్ళేసరికి కూడా 45-46%లో నేను ట్రిప్ అన్నది ఎండ్ చేశాను. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్లాన్డ్ ఐ హ్యావ్ అచీవ్డ్. బట్ మధ్యలో ఫస్ట్ టైం అవ్వడం వల్ల కొద్దిగా కంగారు అనిపించింది. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. అప్ వెళ్తున్నప్పుడు మనం పర్సంటేజ్ ఫాస్ట్గా డ్రాప్ అవుతుంది కదా అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్ వెళ్ళాము అంటే మనం ఎప్పటికప్పుడు డౌన్ అయితే రావాల్సి ఉంటుంది కదా. కానీ అప్ ఎక్కడానికి ఎక్స్ట్రా ఛార్జింగ్ అన్నది ఉండేలాగా చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఘాట్ రోడ్స్లో నాకు అంతలాగా ఛార్జెస్ ఎక్కడ కనపడలేదు అనమాట. సో కుషన్ పెట్టుకుని జాగ్రత్తగా అప్ ఎక్కుతున్నప్పుడు ఫాస్ట్గా కన్జంప్షన్ అయినా కూడా కంగారు పడద్దు. మనం కిందకు వచ్చే టైంలో అది సేవ్ చేస్తాం. సో అక్కడ మనం శ్రీశైలం వెళ్ళాము, 45 అక్కడ ఒక 42% ఛార్జింగ్ పెట్టుకుని ఆల్మోస్ట్ 80-85% ఛార్జింగ్ పెట్టుకుని అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుంటా మళ్ళీ ఆ 400 కిలోమీటర్స్ ఏదైతే ట్రావెల్ చేయాలో అదంతా చేసేసాను అనమాట. సో ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి ఈవీస్ గురించి కానీ XEV9S గురించి కానీ కావాలి అంటే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. సో అంతవరకు సెలవు. జై హింద్.